హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఏపీటీ సంబంధించి ఈ రోజు వచ్చిన న్యూస్ గా మనం పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, మనకు ఏపీ తాలూకు ఫలితాలనే మనకు ఈ నెల 30 తారీఖున రిలీజ్ అవుతాయని చెప్పి కన్వీనర్ సుబ్బారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ లో మనకు ఆన్సర్స్ చేసినాయి, అంతేకాకుండా క్వశ్చన్ పేపర్స్ ని, ఇనిషియల్ క్వశ్చన్ కి, అబ్జెక్షన్స్ ని, కంప్లైంట్స్ ని ఇవన్నీ కూడా వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అటెండ్ అయ్యింది కాంపిటీషన్లో 1 or 2 మార్క్స్తో ఈ యొక్క టెట్లో క్వాలిఫై కాలేకపోయాము అని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా మాకు క్వాలిఫై స్కోర్ అనేది తగ్గించండి అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా క్వాలిఫై స్కోర్ అనేది తగ్గించే అవకాశం అయితే లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒకసారి అవకాశం ఇచ్చారు. మనకు డిసెంబర్ నెలలో మనకు ఏదైతే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో, సో ఆ యొక్క టెట్లో క్వాలిఫై కాలేకపోయారని చెప్పి ఈ యొక్క టెట్కి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి సమయంలో కూడా మనం క్వాలిఫై కాలేకపోతే వాళ్ళైతే మనకు ఇచ్చే ఛాన్సెస్ అయితే లేవు అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ని మీరు ఏదైతే ఉందో ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఎక్కడైనా సరే మనకు క్వశ్చన్స్లో కానీ, లేదంటే ఆన్సర్స్లో కానీ, ఇచ్చిన ఆప్షన్స్లో కానీ, సమాధానంలో కానీ మనకు కీలో కనుక తప్పులు కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా వారికి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. ఏ విధంగా వారికి కీ మీద అబ్జెక్షన్ చేయాలనే దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కింద కాంబినేషన్లో లింక్ వదిలేస్తాను. ఆ యొక్క లింక్ని మీరు చూసినట్లయితే మీకు ఏ విధంగా ఈ యొక్క కీ మీద అబ్జెక్షన్స్ ఉంటే కంప్లైంట్ చేయాలనేది తెలుస్తుంది అనమాట. సో దయచేసి ఎవరైనా సరే మిస్టేక్స్ ఉంటే కింద కాంబినేషన్ తెలియజేయండి, నేను ఒక వీడియో చేస్తాను. ఆ యొక్క వీడియో ద్వారా అందరికీ తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మంది మనకు ఈ యొక్క కామెంట్స్ గురించి, అంటే కంప్లైంట్స్ గురించి కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు వాటిని పరిశీలించి మనకు 1 or 2 మార్క్స్ అనేది యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే చూడండి, మనకు ఈ నెల 23 వరకు మాత్రమే ఈ యొక్క కీ మీద అబ్జెక్షన్స్ని స్వీకరించే అవకాశం అయితే ఉంది. అంటే రేపటి వరకు మాత్రమే ఉంది, రేపటి వరకు మాత్రమే ఈ యొక్క కీ మీద అబ్జెక్షన్స్ అనేది స్వీకరిస్తారు. సో దయచేసి ఎవరైనా సరే మిస్టేక్స్ కనుక గుర్తించినట్లయితే కింద కాంబినేషన్లో తెలియజేయండి. తప్పకుండా వాటికి కొంచెం ఎక్స్ప్లెనేషన్తో మీ అందరికీ తెలియజేస్తాను. సో అందరికీ కూడా బాగా యూజ్ అవుతాయి. సో అందరూ క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ యొక్క సెషన్లో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ మార్నింగ్.